పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తులారాశి వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి పరిశీలిస్తే ప్రస్తుతం తులారాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి కనుక పరిశీలిస్తే బ్రహ్మాండమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని, అదృష్టాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంది. మరొకటి ఏమిటంటే 3వ తేదీన మనకు గ్రహణం కూడా సంభవిస్తున్నది. ఈ గ్రహణం కూడా తులారాశి వారికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గ్రహణం యొక్క ప్రభావం తులారాశి వారి మీద పెద్దగా ఉండదు. అయినప్పటికీ కూడా గ్రహణ సమయంలో కానీ గ్రహణం అయిపోయిన తర్వాత కానీ తులారాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. దాంట్లో చెప్పే పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా తులారాశి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. మానసికమైన ఆనందానికి, ఉత్సాహానికి, ఉల్లాసానికి మీరు కేంద్ర బిందువుగా మారే అవకాశాలు ఉంటాయి. అలానే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు, సప్తమాధిపతి అయినటువంటి కుజుడు కూడా 5వ స్థానంలో చాతుర్గ్రహ కూటమిలో ఉన్నాడు. అంటే రవిరాహు గ్రహాలు, బుధ కుజగ్రహాల యొక్క కలయిక మీ రాశికి 5వ స్థానంలో జరుగుతున్నది. 5వ స్థానం అనేటటువంటిది దేనికి సంబంధించిన స్థానం అంటే సంతానానికి, పూర్వపుణ్యానికి, ఉన్నత విద్యకు, క్రియేటివిటీకి మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానం. ఇక్కడ ఈ 5వ స్థానంలో సంచరించేటటువంటి 4 గ్రహాల యొక్క కలయిక మీకు అన్ని రకాలుగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ కొంచెం జాగ్రత్తలు మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఆకస్మికమైనటువంటి నిర్ణయాలకు దారితీస్తుంది. కాబట్టి సడన్ డెసిషన్స్ అనేటటువంటివి పనికిరావు. పైగా మీ రాశికి ద్వితీయాధిపతి, ధనాధిపతి అయినటువంటి వాక్స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా రాహువుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనము చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ అది ఎదుటి వారిని బాగా హర్ట్ చేసేటటువంటి విధంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే తులారాశి వారికి 9వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం ఉద్యోగపరంగా కోల్పోయిన వాటిని మొత్తాన్ని కూడా మరలా తిరిగి మీ దగ్గరకు తీసుకొస్తుంది. మరి 3వ తేదీన గ్రహణం కూడా సంభవిస్తుంది. ఈ గ్రహణం యొక్క ప్రభావం తులారాశి వారిపై ఏ విధంగా ఉంటుందంటే గ్రహణం ఎక్కడ జరుగుతున్నది? లాభస్థానంలో. ఎవరితో జరుగుతున్నది? చంద్రుడు కేతువు కలవటం వల్ల జరుగుతున్నది. చంద్రకేతు గ్రహాల యొక్క కలయిక కారణం చేత. చంద్రుడు ఎవరు తులారాశికి అంటే 10వ స్థానాధిపతి. 10వ స్థానం అంటే ఏమిటి? ఉద్యోగానికి, వ్యాపారానికి, కర్మలకు సంబంధించిన, అంటే మనము చేసేటటువంటి పనులకు సంబంధించిన స్థానం. 10వ స్థానాధిపతి అంటే దశమాధిపతి 3వ తేదీన గ్రహణంలో ఉన్నటువంటి కారణం చేత చక్కగా అంటే ఉద్యోగపరంగా చిన్న చిన్న ఆటంకాలు, అవాంతరాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని కనుక ఓర్చుకున్నట్లయితే చక్కగా గౌరవం పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి, ప్రేమ పెరుగుతుంది. నాయకత్వ రంగాలలో కూడా గొప్పగా ప్రతిభ చూపించే అవకాశాలు ఉంటాయి. ప్రధానమైన సూచనలు ఏమిటంటే గ్రహణం ఉన్నటువంటి రోజు అంటే 3వ తారీఖున ఎమోషన్స్ పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అనేక విషయాలలో మీ ఇమేజ్కి ఒక పరీక్షా కాలంగా మారే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చంద్రుడు అంటే మనఃకారకుడు కాబట్టి గ్రహణం మనస్సు మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. గ్రహణ సమయంలో ఖచ్చితంగా జపము, ధ్యానం ఇవి చేసుకోవాలి. గ్రహణం రోజున కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు అని చెప్పాలి. ఈ 10 రోజులు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే మీకు సంబంధాలు కానీ, కెరియర్ కానీ, మానసిక స్థితిపై కానీ ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలానే చంద్రుడి యొక్క రాశి మార్పులు కూడా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి వివిధ రకాలైనటువంటి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి. డే వైజ్గా కనుక పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 7:52 వరకు ఇది మీకు కెరియర్ వైజ్గా చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితిగా ఉండబోతుంది. ఉన్నతాధికారులతో చర్చలు జరుగుతూ ఉంటాయి. పనిలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా చేసినటువంటి పనికి తగిన గుర్తింపు కూడా వస్తూ ఉంటుంది.
కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. చక్కగా తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుని కనుక బయటికి వెళ్ళినట్లయితే ఎటువంటి పనైనా సరే శీఘ్రంగా జరుగుతుంది అని చెప్పాలి. ఇక 2వ తేదీ ఉదయం 7:52 నుంచి 4వ తేదీ మధ్యాహ్నం 1:48 వరకు ఉండేటటువంటి సమయంలో లాభాలు పెరుగుతూ ఉంటాయి, స్నేహితుల ద్వారా అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. కానీ మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం యొక్క కారణం చేత స్నేహితులతోటే లాభాలు కలుగుతున్నప్పటికీ వారితోటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అపార్థాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా గ్రూప్ రాజకీయాలు జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు ఏదైతే లాభాన్ని ఆశిస్తున్నారో ఆ లాభం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. సోషల్ మీడియా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఆదిత్య హృదయం పారాయణం చేయడం చాలా మంచిది. ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా చెప్పాను. ఆ పరిహారాల ప్రత్యేకమైన వీడియోలో చూడండి. ఇక 4వ తేదీ మధ్యాహ్నం 1:48 నుంచి 6వ తేదీ రాత్రి 10:21 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కొద్దిగా తులారాశి వారికి ప్రతికూలమైన ఫలితాలు కలిగించేటటువంటి విధంగా ఉంది. ప్రధానంగా ఉద్యోగపరంగా ఎక్కడో ఏదో ఒక సమస్య మిమ్మల్ని బాగా కలచివేతకు ఆందోళనకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఖచ్చితంగా ధ్యానం చేయటం అనేటటువంటిది చాలా అవసరం. అంటే నిద్ర సమస్యలు కానీ, మానసికమైన ఒత్తిడి కానీ, విదేశీ ప్రయాణాలు కానీ లేదా దూర ప్రయాణాలు కానీ ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా ఖర్చుల యొక్క తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ధ్యానము, విశ్రాంతి అనేటటువంటివి చాలా అవసరం. 6వ తేదీ రాత్రి 10:21 నుంచి 9వ తేదీ ఉదయం 9:31 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అత్యంత ప్రభావవంతమైనటువంటి దశగా ఉండబోతుంది. ఇప్పటిదాకా మీరు ఎక్కడెక్కడైతే 1-2 రోజుల్లో చిన్న చిన్న ప్రతికూలతలు ఎదుర్కొన్నారో ఆ ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి అనుకూలం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి. మీరు మీ గురించి కాకుండా మీరు చేసేటటువంటి పని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన సమయం అని చెప్పాలి. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, ముందడుగు వేయడానికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. చక్కగా శుక్రవారం రోజున మీరు శుక్ర ప్రార్థన చేసి తెలుపు రంగు వస్త్రాలు కనుక ధరించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 9వ తేదీ ఉదయం 9:31 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి విషయంగా ఉండబోతూ ఉంది. అయినప్పటికీ ఆర్థికపరమైన నియంత్రణ అవసరం. కొంచెం సేవింగ్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అన్నదానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ 10 రోజుల కాలాన్ని కనుక పరిశీలించినట్లయితే మీకు సంబంధాల వల్ల మంచి క్లారిటీ అనేటటువంటిది కలుగుతుంది. ముఖ్యంగా గ్రహణం ప్రభావం అనేటటువంటిది స్నేహితుల నుంచి కానీ లాభాలు అనేటటువంటి వస్తాయి, కానీ బట్టి అవి పరీక్షాకాలంగా మారే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ ఇది నష్టకాలం మాత్రము కాదు. అంటే జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి మార్పు కూడా యాదృచ్ఛికంగా జరిగేటటువంటిది కాదు. అంటే మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలియజేయడం కోసం జరుగుతున్నటువంటి అనేటటువంటి విషయాన్ని తులారాశి వారు ఇక్కడ గమనించాలి. వాస్తవంగా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు తులారాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాల విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.